హాయ్ గాయ్స్, ఈరోజు మార్నింగ్ 5కే లేచేసా. మేము బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాము. మమ్మీ కూడా హాయ్ అని చెప్తోంది. మా కాలేజ్ అయితే రాజన్కుంటలో ఉంది. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్కి అయితే రీచ్ అయిపోతాము. దగ్గరలో హోటల్లో అయితే టిఫిన్ చేసేసాం. ఆటోలో అయితే ఇంకా బయలుదేరిపోయాము. నేను లాస్ట్ టైం స్టే చేసిన పీజీ అయితే ఇదే. నేనైతే 10 మినిట్స్లో రెడీ అయిపోయా. ఎందుకంటే నేను ముందు రోజు నైటే ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టేసుకున్నా, సో తొందరగా అయిపోయింది. ఈరోజు వ్లాగ్ అయితే నా గ్రాడ్యుయేషన్ డే, స్టూడెంట్గా లాస్ట్ డే కాలేజ్లో. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసింటారు. నా ఎంబీఏ అయితే ఈరోజుతో కంప్లీట్ అయిపోతుంది. ఇదైతే 2 ఇయర్స్ కోర్సు. ఫస్ట్ ఇయర్ అయితే నేను హాస్టల్లో స్టే చేశాను. సెకండ్ ఇయర్ అయితే ఈ పీజీలోనే ఉన్నా. మొత్తం ఆంధ్ర రిలేటెడ్ ఫుడ్ ఉంటుంది. పీజీ నుంచి కాలేజ్కి అయితే దగ్గరే, సో బై వాక్ వెళ్తున్నాము. వాకే బెటర్. రోడ్ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. బెంగళూరు అంటేనే ట్రాఫిక్ కదా. నేనైతే ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో నా ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నా. ఇంకా ఫైనల్లీ కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఈ కాలేజ్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ. ఇక్కడేమో ఇంకా చెకింగ్ లేనిదే లోపలికైతే ఎంట్రీ లేదు, మేల్ అండ్ ఫీమేల్కి సపరేట్గా. నా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు, నేనే లేట్. ఇక్కడ నుంచి నాకు అలాట్ చేసిన క్లాస్ రూమ్ అయితే 10 మినిట్స్. నార్మల్గా అయితే ఇది వాక్వే కాదు, ఇక్కడైతే వెహికల్స్ ఉంటాయి విజిటింగ్ అన్ని చూపించడానికి. మేము కాలేజ్లో చదివినప్పుడైతే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో మాత్రమే వాకింగ్. రైట్ సైడ్ అయితే బీటెక్ ఎంట్రీ, లెఫ్ట్ సైడ్ అయితే ఎంబీఏ. ఇక్కడ చూస్తున్నట్టుగా ఇక్కడ మెయిన్ ఒక బ్లాక్ ఉంది కదా, అదైతే ఐటీ డిపార్ట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్. ఎనీ టైమ్ ఫైర్ వ్యాన్ అండ్ అంబులెన్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఎమర్జెన్సీ పర్పస్కి. ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉన్నారని ఫౌంటైన్ ఏరియాకి అయితే అలో లేదు. ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి నా క్లాస్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. ఆల్రెడీ అందరూ గౌన్స్ వేసుకొని అయితే రెడీ అయిపోయారు. ఇక్కడ లెఫ్ట్లో ఏమో నా హాస్టల్ మెస్ రూట్ అయితే వస్తుంది. ఈ లాన్ ఏరియా అనేది అందరికీ ఫర్ యూస్ పర్పస్, ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే లైక్ స్టడీ పర్పస్ కోసం. సమ్టైమ్స్ ఇక్కడ ఫిల్మ్ షూట్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి. ఇంకా ఈరోజు అయితే ఈవెంట్ అని షాప్స్ కూడా కొన్ని పెట్టారు. ఇదైతే నా మేనేజ్మెంట్ బ్లాక్. ఇక్కడైతే ఫీజ్ కౌంటరు హోల్ కాలేజ్కి మొత్తము. రైట్ సైడ్ అయితే ఇక్కడ క్యాష్ తీసుకుంటారు, లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా క్లాస్ రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. ఒకటేమో ప్రొజెక్టర్, ల్యాప్టాప్ కనెక్టెడ్, ఇంకా రిమైనింగ్ రెండేమో మార్కర్ బోర్డ్స్. ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే ఇలా ఉంటుంది, పైన నుంచి డిక్రీజింగ్ ఆర్డర్స్తో. ఇక్కడ మేడం అయితే ఫేస్ చూసి ఐడెంటిఫై చేసి రోల్ నెంబర్ వైజ్ ఫామ్స్ ఇస్తున్నారు. ఫస్ట్ దాంట్లో ఏమో మనం వర్కింగ్గా కాదా అని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సెకండ్ దాంట్లో ఏమో మన గౌన్స్ అండ్ కూపన్ కోడ్స్ కోసము సైన్ చేయాలి. ఇంకా ఇవి రెండు ఫామ్స్ ఫిలప్ చేశాక మనకు ఒక స్కానర్ అయితే ఇస్తారు. ఆ స్కాన్ చేసిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి వచ్చాము అనేసి మన ఫోన్లో వెరిఫికేషన్ లాగా. తర్వాత ఇక్కడ కూపన్ కోడ్స్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. గౌన్స్ ఇలా 3 ఇచ్చారు. ఒకటైతే కోట్, ఇంకా లోగోతో ఒకటి గోల్డ్ కలర్ ఒక షాల్ లాగా, ఇంకా థర్డ్ వన్ అయితే క్యాప్. ఇంకా లాస్ట్ టైం కాలేజ్లో క్లాస్ రూమ్లో మెమరీ కోసమని ఒక వీడియో తీసుకున్నా. ఇంకా ఇదైతే మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ డాన్సెస్ అండ్ ఈవెంట్స్ టైప్లో జరుగుతాయి. ఏమైనా ఈవెంట్స్కి బ్యానర్ లాంచ్ చేయాలన్నా ఇక్కడే. ఇంకా ఫస్ట్ ఏమో వచ్చేటప్పుడు నేను స్టెప్స్ ఎక్కొచ్చాను. ఇది ఇంకొక వే. ఇక్కడ ఈ సైడ్ అయితే 2 లైబ్రరీస్ ఉంటాయి. ఒకటేమో యూనివర్సల్ కోర్సెస్కి, ఇంకా రైట్ సైడ్లోనేమో మా ఎంబీఏకి దాని రిలేటెడ్ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఇదైతే నేను ఇంతకుముందు కింద నడిచి వచ్చింది, ఇక్కడ నుంచే ఇలా పైనుంచి కూడా వ్యూ ఉంటుంది. ఇదైతే యూనివర్సల్ లైబ్రరీ లాగా అనుకోవచ్చు. లైక్ ఆల్ కోర్సెస్ బుక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఎవరికైతే ప్రాజెక్ట్స్ రిలేటెడ్ కోసము. ఇంకా స్ట్రైట్ చూసారా ఆల్ స్టేట్స్ ఆఫ్ ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. లైక్ మనం ఫస్ట్ ఇయర్ ఇక్కడ చదివి ఇంకా రిమైనింగ్ అబ్రాడ్లో చదువుకోవాలంటే అక్కడికి వెళ్ళి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే స్టాఫ్ రూమ్, ఇంతకుముందు చూపించాను కదా అదే. ఇక్కడ నుంచి చూస్తే మీకు కొంచెం క్లోజ్గా అర్థమవుతుంది. ఇక్కడ కింద నుంచి కూడా వ్యూ ఉంటుంది. స్టెప్స్ దిగేసి మనం కింద డైరెక్ట్ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా స్టాఫ్ రూమ్కి వెళ్ళాలంటే భయము ఇప్పుడు కూడా. సో ఇంకా స్ట్రైట్ అయితే చూసారా అది ఫౌంటైన్ లాగా, అది కొంచెం ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే ఈటీ, లైక్ మనం అటెండెన్స్ రిలేటెడ్ ఏం ఇష్యూస్ వచ్చినా కూడా, లైక్ రిజల్ట్స్లో మనవి ఏమన్నా రాంగ్ పడినా కూడా మార్క్స్ అక్కడికి వెళ్ళి చూపించుకోవాలి. ఇంకా అప్పటి నుంచి ఇంకా లైబ్రరీ ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్లో అయితే వచ్చేసి స్టెప్స్ దిగేస్తే కిందకి ఇంకొక రోడ్ ఉంటుంది. మనం ఇంతకుముందు వచ్చిన రూట్కి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ లెఫ్ట్లో అయితే ఇది మెడికల్ రూము అండ్ స్ట్రైట్ వెళ్తే ఆడిటోరియం అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోతే ఇక్కడ ఇంతకుముందు మనం వచ్చిన రూట్ అయితే ఇదే.
ఇక్కడ స్ట్రైట్ నుంచి చూస్తే మనం లాన్ ఎక్కడైతే ఈవెంట్ జరుగుతుందో ఇక్కడైతే ఫుల్ ఆఫ్ క్రౌడే ఉంది, అందరు గౌన్లు వేసుకునే ఉన్నారు. అప్పుడే మనం స్టూడెంట్స్ అని ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళని, లేదంటే పేరెంట్స్తో కలిసి మిక్స్ అయిపోయినారు. అప్పటికే అందరూ ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఇంకా ఈవెంట్ అయితే ఇక్కడే ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ దాకా, నాట్ ఓన్లీ ఫర్ MBA. ఇంకా నేనైతే ఇంత రెడీ అయ్యి ఇవన్నీ వేసుకోవాలా, ఫర్ హోల్ డే మొత్తం తీయకూడదని రూల్స్ అయితే పెట్టారు. ఇంకా ఫైనల్లీ ఇక్కడ రెడ్ కార్పెట్ మీద అయితే VIPs అయితే ఎంట్రీ. చీఫ్ గెస్ట్ అయితే గవర్నర్ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కర్ణాటక వాళ్ళు. ఇంకా వాళ్ళు వచ్చాక నేషనల్ యాంథమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లైక్ అందరినీ చూడొచ్చు మీరు. మాకైతే MBA వాళ్ళు కాబట్టి లాస్ట్లో వేశారు. ఇంకా స్టార్టింగ్ ముందర అయితే BBA వాళ్ళు అండ్ బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరూ. ఇంకా లాస్ట్లో అయితే పేరెంట్స్ కూర్చోపెట్టారు. ఇంకా మొత్తం అంతా స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారనేసి ఇంకా MBA వాళ్ళు ఇంకా లాస్ట్ మాకు విజిబిలిటీ లేదని ప్రొజెక్టర్స్ అయితే పెట్టారు. నేషనల్ యాంథమ్ అయిపోతేనే ఇంకా అందరు వెళ్ళిపోయారు. మళ్ళీ సర్టిఫికేషన్ స్టార్ట్ అయిందనేసి వస్తున్నారు. ఇంకా నా ఎంట్రీ అయితే ఇప్పుడే చూడండి. దిస్ ఇస్ ద ప్రౌడ్ మూమెంట్ వెయిటింగ్ ఫర్ 2 years. ఇంక తీసుకున్నాక లంచ్కి అయితే వెళ్ళిపోయా. నాకైతే క్రికెట్ పిచ్ దగ్గర ఇచ్చారు, మొత్తం 3 parts దగ్గర. ఇదైతే క్రికెట్ పిచ్, రైట్ సైడ్లో అయితే ఇది ఫుట్బాల్ కౌంటర్, ఇంకొకటి హాస్టల్ మెస్లో జరిగింది. ఇంకా ఇక్కడైతే లంచ్కి వచ్చాము. ఆల్మోస్ట్ స్టూడెంట్సే ఉన్నారు. పేరెంట్స్ అయితే లేట్ అయిపోయిందనేసి వాళ్ళు తొందరగా తినేశారు. ఇదైతే 3 o'clock అరౌండ్ అలా. ఇంకా ఫుడ్ అయితే ఏమంత బాగాలేదు, విచ్ ఈజ్ లైక్ టిఫన్ లాగా పెట్టారు. ఫుల్ ఇక్కడైతే క్యూ ఉంది, ఇది అందుకే 3 partsగా డివైడ్ చేసినారు. ఇంకా ఇదైతే ఫుడ్ మొత్తం అన్నీ కలిపి పెట్టేశారు. ఇంకా ఫుడ్ చేసేసాక ఇంకా ఇంటికి వెళ్తే బయలుదేరుతున్నాము. అందరి ఫేసెస్లోనూ పేరెంట్స్ ఫేసెస్లో అయిపోయింది అని ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. ఇంక మా పేరెంట్స్తో అయితే కొన్ని వీడియోస్ తీసుకున్నా. ఇంకా దే ఆర్ ఆల్సో హ్యాపీ. ఇంక ఇప్పుడైతే ఫౌంటైన్ దగ్గరికి అలో చేశారు, మీరు దగ్గర నుంచి అయితే చూడొచ్చు. వావ్, దిస్ ద వ్యూ. మార్నింగ్ టైం అయితే ఇంకా పీజియన్స్ పౌడర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా నా చెల్లి కూడా చూడండి, షీఈ్ ఆల్సో సేయింగ్ ఈ కాలేజ్లో చదవమంటే వద్దు అంటుంది. ఐ డోంట్ నో వై. అండ్ లుక్ అట్ ద ఎవ్రీబడి ఫేసెస్. అండ్ నేను కూడా లోగో దగ్గర కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా. క్యాప్ ఎక్కడ ఎగిరిపోతుందని కొంచెం ఎగిరేసాను. అండ్ దట్స్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ ఎవ్రీబడి లైఫ్. మనమే కాదు, ఎన్ పేరెంట్స్ ఆల్సో దే ఆర్ ఆల్సో డిజర్వ్ ఫర్ దిస్ సర్టిఫికేట్. అండ్ ఫైనల్లీ మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. మార్నింగ్ మీకు విజిట్ కోసము ఒక వెహికల్ని చూపించాను కదా, ఇలాంటివి ఒక 4-5 ఉంటాయి. ఎవరైతే క్యాంపస్ విజిట్ కోసం వెళ్తారో సో వాళ్ళకి అలాంటి వెహికల్స్లో. ఇంకా మేమైతే ఆటోలో అయితే ఇంటికి బయలుదేరిపోయాము. స్టేషన్కి ఒక 6:30కి అలా ఉంది. ఇంకా అన్నీ చూసాక కూడా ఇంకా 5:52నే టైము. ఇంకా మేము టికెట్స్ తీసుకొని అలా అక్కడైతే వాకింగ్ చేస్తూ టైంపాస్ అయితే చేసేసాము. ఇంకా టయర్డ్ అయిపోయినా ఫుల్. అప్పటికే ట్రైన్ కోసం అయితే వెయిటింగ్. 6:30 అంటే అది 6:57 కలా వచ్చింది. ఇంకా వచ్చినాక సీట్స్ ఉంటాయా లేదా అని ఇంకా అదొక టెన్షన్. దట్స్ ఆల్ ఫర్ ద డే గాయ్స్. బై బాయ్.